ఏముంది కదా, మన ఏం రత్నం గారికి ఒకటే చెప్తున్నాం మేము. ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా ఇన్నిసార్లు పోస్ట్ పని అయిందంటే అది హరిహర వీరమల్లే. అభిమానులకు మాకే చాలా చిరాగ్గా ఉంది. ఎందుకంటే మేము కటౌట్లు బ్యానర్లు అన్నీ రెడీ చేసుకున్నాం. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఓజీ టైంలో కూడా మేము చేసుకున్నాం ఇలాగే. పోయిన సంవత్సరం రిలీజ్ చేస్తున్నారు ఓజీ. బట్ ఓజీ ఏంటంటే పోస్ట్ పని చేసినారు ఒకసారి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. నిన్న మా తమ్ముడు ఆడికి చెప్పాను నేను, అరే సినిమా పోస్ట్ పోన్ అవుతుందేమోరా అని అంటే వాడు వినకుండా వాడు బ్యానర్ కూడా ఏం చేసిండు, హరిహర వీరమల్లు బ్యానర్ థియేటర్లో కోసం. వీళ్ళేమో పోస్ట్ పోన్ చేస్తున్నారు, వీడేమో అప్పు చేసి మరి బ్యానర్ వేయించుకోండి. వీడు అప్పు చేసి బ్యానర్ వేయించండి. రాజమండ్రిలో ఉంటాడు తమ్ముడు. మరి వీళ్ళు ఏదన్నా పోస్ట్ పోన్ చేసేది ఉంటే మీరు రిలీజ్ చేసేటప్పుడే మీరు అనౌన్స్మెంట్ ఇవ్వండి, రిలీజ్ డేటు. అంతేగాని నిజంగా చెప్తున్నా కదా, ఇది చాలా హైలైట్. మన హరిహర వీరమల్లు సినిమా రికార్డు కొట్టేసింది. ఎందులో? పోస్ట్ పోన్ చేయడంలో. ఏమన్నా ప్రాబ్లం ఉందా సినిమాలో? మాకు క్లారిటీగా చెప్పండి, మేము అర్థం చేసుకుంటాం, మేము వెయిట్ చేస్తాం. కళ్యాణ్ బాబు సినిమా మీరు ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా ఖచ్చితంగా రికార్డులు మోగిపోతుంది ఆ రోజు 100%. మీరు ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే, ఏమన్నా ఇది ఉంటే మీరు డైరెక్ట్గా అభిమానులకు చెప్పండి. అంతేగాని మీరే రిలీజ్ చేసేస్తున్నాం రెడీగా ఉండండి కల్ట్ అని మీరే పోస్ట్ చేస్తారు, మళ్ళీ మమ్మల్ని నిరాశపరుస్తారు. ఇప్పుడు చూడండి, బ్యానర్లు అన్నీ రెడీ చేస్తున్నారు. నేనే కాదన్నా, చాలామంది అభిమానులు కటౌట్లు బ్యానర్లు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నారు వాళ్ళ సొంత డబ్బులతోటి. ఇప్పుడు అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. మీరు కరెక్ట్ క్లారిటీ ఇవ్వండి. ఈ డేట్కి మేము రిలీజ్ చేస్తున్నాం, సంవత్సరం తర్వాత అయినా పర్లేదు, మేము వెయిట్ చేస్తాం కళ్యాణ్ బాబు కోసం. అప్పుడప్పుడు ఒక అప్డేట్ ఇవ్వండి చాలు సినిమా మీద. అంతేగాని రిలీజ్ అయిపోతుంది మళ్ళీ రిలీజ్ అవ్వట్లేదు, ప్రాబ్లం ఇది ఉంది. ఒకడంటాడు పవన్ కళ్యాణ్ గారు రెమ్యూనరేషన్ వెనకకి ఇచ్చేసిండని ఒకడంటాడు పవన్ కళ్యాణ్ గారు సినిమాకి డేట్లు ఇవ్వలేదని ఒకడంటాడు. ఎవరి మాట నమ్మాలి? ఇంత వెయిట్ చేస్తున్నాం కదా. మేమే కాదు ఈ సినిమా కోసం వెయిట్ చేసేది, కాటేరమ్మ కొడుకులు మన ప్రభాస్ అన్న డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే చాలా అంటే చాలా వెయిటింగ్లో ఉన్నారు ఈ సినిమా కోసం అండ్ మన ఓజీ సినిమా కోసం. ఓజీ సినిమా అయితే ఖచ్చితంగా మనోడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాడు. సెప్టెంబర్ 25న థియేటర్లోకి మాస్ జాతర. ఆ రోజైతే ముందైతే ఈ జాతర చూద్దామని మేము వెయిటింగ్గా ఉన్నాం. ఒక్క సంవత్సరం నుంచి కాదన్న, దగ్గరగా ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసి వకీల్ సాబ్ టైంలో ఇది అంటే దగ్గరగా 5 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న? ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మేము అర్థం చేసుకుంటాం. మేము మిమ్మల్ని తిడుతున్నాం, మేము చెప్తున్నాం కదా, కళ్యాణ్ బాబు లాగే ఆయన అభిమానులు కూడా మేము అర్థం చేసుకునే వ్యక్తులం. మీరు మమ్మల్ని రెచ్చగొట్టి వదిలేస్తున్నారు. మీరు మమ్మల్ని ఈరోజు కొంతమంది అంటున్నారు ట్విట్టర్లో మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని చెప్పి. మేము మిమ్మల్ని తిడుతున్నామంటే మాకు కోపం వచ్చి, అంతే కదన్నా. ఇప్పుడు రిలీజ్ ఇప్పుడు మేము హరిహర వీరమల్లు వైసీపీ వాళ్ళ వల్లే పోస్ట్ పోన్ చేస్తున్నారా లేకపోతే అసలు దేనికని? బొచ్చన్న, కళ్యాణ్ బాబు సినిమా ఎవడైనా ఆపగలుగుతాడా? అంత మొగోడు ఉన్నాడా ఇండస్ట్రీలో? కానీ ఇదంతా సొల్లు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళని 2029లో ఒక్క సీటు గెలుచుకోమని చెప్పు. కళ్యాణ్ బాబు సినిమా ఎట్లయినా నడుస్తుంది. ఇప్పుడు 2018లోనో 19లోనో అనుకుంటా పవన్ కళ్యాణ్ గారి సినిమా, అదే గత ప్రభుత్వంలో వకీల్ సాబ్ టైంలో టికెట్ రేట్లు తగ్గించారు. పవన్ కళ్యాణ్ గారు బెనిఫిట్ షోలు ఆపాలని చూశారు, ఆగిందా? మనల్ని ఎవడు రాపేది? ఆపుకోండి. కళ్యాణ్ బాబు సినిమా ఆగదు. కళ్యాణ్ బాబు ఒక్కసారి ఆయన సినిమా రిలీజ్ అవుతుందని డేట్ ఫిక్స్ అయింది అనుకో అన్న, మూసుకున్న థియేటర్లు కూడా తెలుసుకుంటాయి ఖచ్చితంగా ఆ రోజు. కానీ హరిహర వీరమల్లు మీరు అన్నట్టే ఇప్పుడు హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఇచ్చినా కానీ పోస్ట్ పోన్ చేస్తారు అనేసి రూమర్స్ అనేవి బయటకు వస్తున్నాయి. అవి ఎందుకు వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ఎవరికి లేదంటున్నారు. మరి ఎవరు ఆపుతున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా? ఆపేది ఏం లేదన్న, ఏదో చిన్న ప్రాబ్లం ఉంది సినిమాలో. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం ఉందని టాక్ తెలుస్తుంది బయటకి. ఇప్పుడు అది ఇలాగా, ఇప్పుడు కొంతమంది హరిహర వీరమల్లు సినిమాని బైకాట్ చేస్తాను అంటున్నారు. హరిహర వీరమల్లుని బైకాట్ చేయడానికి అక్కడ ఉంది విశ్వక్సేన. మీడియా ముంగడికి వచ్చేసి అన్నా సారీ అన్నా నా తప్పు లేదన్నా అని చెప్పడానికి కళ్యాణ్ బాబు అక్కడ, విశ్వక్సేన్ కాదు. తెలుగు ఇండస్ట్రీకి ఒకడే బాబు, కళ్యాణ్ బాబు. ఆయన సినిమాని ఆపే మొగోడు ఎవడు లేడు. ఏంటంటే రిలీజ్ చేసే టయానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయేమో, ఉంటాయి కదన్నా. అది భారీ బడ్జెట్ సినిమా, అది ఎలా పడితే అలా రిలీజ్ చేసేయడానికి ఇది కాదు. అది టికెట్ రేట్ల గురించి, అది తెలంగాణలో ఆంధ్రాలో రేట్ల గురించి మాట్లాడుకోవడం. ఇప్పుడు మన పుష్ప సినిమా టైంకి ఇట్లాగే పెంచేసారు, తిట్టుకున్నారు. అదే ఆలోచిస్తున్నారు మేకర్స్ వాళ్ళు, ఏ రేటు పెడదాము అంటే. ఇప్పుడు డబ్బున్నోడు పెడతాడు 1000 రూపాయలు 800 పెడతారు. నాకు తెలిసిన టాక్ ఏంటంటే 800 టికెట్ అంటున్నారు. అంత డబ్బున్నోడు పెడతాడు, మరి గరీబోడు పెట్టలేడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే
ఆయన ముందు గరీబుల గురించి ఆలోచిస్తాడు ఆయన. సో టికెట్ రేట్ల గురించి కానీ ఏదో సంథింగ్ ఏదో రూపం నడుస్తుంది. ఖచ్చితంగా సినిమా అయితే మ్యాక్సిమం 95% జూన్ 12న రిలీజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మేబీ జూన్ 12న అవ్వకపోతే జూలై 4th 100% రిలీజ్ చేస్తారు సినిమాని. సినిమా అయితే ఆగదు. కళ్యాణ్ బాబు సినిమాని ఆపే మోగోడు ఇప్పటి వరకు పుట్టలేదు ఇండస్ట్రీలో, అది గుర్తుపెట్టుకో అన్న. ఇదంతా ఏంటంటే ఫేక్ న్యూస్లు ఇవన్నీ. కళ్యాణ్ బాబు మీద తప్పుడు రాతలు, తప్పుడు కూతలు. హరిహర వీరమల్లు డైరెక్షన్ స్టార్ట్ చేసింది క్రిష్ గారు, కానీ క్రిష్ గారు మధ్యలో డ్రాప్ అయ్యి వాళ్ళ కొడుకు రావడానికి కారణం ఏందంటారు? ఇప్పుడన్నా ఎవరికైనా పనులు ఉంటాయి. అంటే పవన్ కళ్యాణ్ సినిమా వదిలేసే అంత పనులు ఎవరికైనా ఉన్నాయి? పనులు అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో అన్న, ఇప్పుడు నేనే ఉన్నాను, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక జన సైనికుడిని, పవన్ కళ్యాణ్ గారు అభిమాని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ర్యాలీకి వచ్చారు అనుకో, ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. నాకు ఉద్యోగం ఉంది, నేను ఉద్యోగానికి వెళ్ళాలా, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలా? ఇప్పుడు ఇక్కడికి వెళ్తే నా ఉద్యోగం పోతుంది. ముందు నాకు నా ఉద్యోగం, అభిమానిస్తా, ఫోన్లో చూస్తాను అవసరమైతే. నా ఉద్యోగం అయితే పొడగొట్టుకోను కదా. అలాగే ఆయన చాలా సంవత్సరాలు వెయిట్ చేసిండు. ఇప్పుడు ఆయనకు కూడా ఉంటుంది కదా, ఫ్యామిలీ ఉంది, ఆయనకు కూడా చాలా సినిమాలు ఉన్నాయి చేసేటి. మనం అది అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆయన డేట్లు ఇవ్వట్లే. ఒకటి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వీళ్ళు వచ్చారా, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వీళ్ళు వచ్చినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారిని వద్దు అనుకుని ఎందుకు పక్కకి వెళ్ళారు క్రిష్ గారు? అంటే పక్కకి వెళ్ళారు అంటే దానికి అర్థం ఏంటి? పక్కకి వెళ్ళారంటే ఆయనకు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా ఇప్పుడు ఏంటంటే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. ఇంకా ఆయనకి ఏంటంటే ఇది అవుతుంది ఒక చిన్న ఇప్పుడు నేను ఉన్నానన్న, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక దగ్గర పనికి వెళ్ళాను, అక్కడ ఒక 1 నెల రోజులు తిరిగాను, అక్కడ అవ్వట్లేదు, ఎంతసేపటికి అవ్వట్లేదు, నేను వేరే దారిలోకి వెళ్ళాలి కదా, అదే దారిలో ఉండాలని కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసి షూటింగ్ అయ్యేసరికి 8 సంవత్సరాలు అయింది. ఇంకొక 5 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాడు కళ్యాణ్ అన్న. అప్పటి వరకు అది అవ్వదు అనుకో మామూలుగా. అప్పటి వరకు ఆయన వెయిట్ చేయలేడు కదా, ఆయన కుటుంబం అనేది ఉంది కదా. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే దగ్గరకు వచ్చింది. ఇప్పుడు డబ్బు ఇప్పుడు ఎవరికి కావాలి? అందులో లాస్ అయ్యేది ఎవరు? ఏం రత్నం గారు, ప్రొడ్యూసర్ గారు. వాళ్ళకి ఇంకా తప్పదు, ఇంకా చేసుకోవాలి, ఎలాగైనా సినిమా కంప్లీట్ చేయాలి వాళ్ళు. సో వాళ్ళ కొడుకు డైరెక్షన్ చేసిండు. ఇదంతా ఏంటంటే అన్న, పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు చూడు రుద్దుదాము అని చెప్పి అపోజిషన్ వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎన్ని రుద్దినా కూడా ఆయన స్థాయి, ఆయన స్థానం వేరు. చెప్తున్నాం కదా, ఈరోజు డిప్యూటీ సీఎం గుర్తుపెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒకవేళ ఇలాగే కూటమి ప్రభుత్వం ఇలాగే కలిసి వెళ్ళింది అనుకో, చంద్రబాబు నాయుడు గారు 2029 ఎలాగైనా రిటైర్మెంట్ చేసుకుంటాడు ఆయన 100%. ఆయన 2 సంవత్సరాలన్నర పవన్ కళ్యాణ్ గారు సీఎం ఉంటారు, 2 సంవత్సరాలన్నర నారా లోకేష్ గారు ఉంటారు. ఈ బాండింగ్ ఇలాగే నడుస్తుంది. కూటమి ప్రభుత్వం మంచిగా ప్రభుత్వం నడుచుకుంటూ పోతుంది, ఏం టెన్షన్ లేదు. ఈ వైసీపీ అయితే అస్సలు అధికారంలోకి రాదు, గుర్తుపెట్టుకో. నాకు హైలైట్ ఏమనిపిస్తుందంటే, ఎప్పుడు లేని వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు. ఎప్పుడు లేని, అప్పుడు నిజంగా గత ప్రభుత్వంలో వైసీపీకి అసలు సపోర్ట్ లేని వాళ్ళందరూ ఇప్పుడు ఎవడెవడో బయటకు వచ్చేస్తున్నాడు. వీళ్ళందరూ ఏంటంటే పేటీఎం కుక్కలు వీళ్ళందరూ. ఎలాగంటే ఇప్పుడు మొన్న రీసెంట్ నువ్వు చూసుకో, ఇప్పుడు నేను సినిమా నుంచి రాజకీయాల్లోకి వెళ్తున్నాను, మాట డైవర్ట్ అయింది. మన గుంటూరులో ఒక గంజాయి బ్యాచ్, వాళ్ళు ఏ క్యాస్టో ఏ కులమో మనకు సంబంధం లేదన్న, గంజాయి తాగి రౌడీజం చేసుకుంటూ ఒక కానిస్టేబుల్ని కొట్టారు. వాళ్ళు చేసింది మంచా చెడా? ఆబ్వియస్లీ కాదు, తప్పే కదా. తప్పు. ఎక్కడైతే కానిస్టేబుల్ని కొట్టారో అక్కడే నడి రోడ్డు మీద పోలీసు వాళ్ళని కొట్టారు. వాళ్ళు దళితులా, వాళ్ళు రెడ్లా, కాపులా, వాళ్ళు ఏం చూడలేదు, కొట్టారు. అందులో తప్పులేదు, దానికి నేను ఖచ్చితంగా నేను పోలీసు వాళ్ళని హ్యాట్సాప్ అన్నా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఈ 31 ఈడీ కేసులు ఉన్నాయి కదా, మనోడు వచ్చేసిండు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మనోడు క్రిమినలే, వాళ్ళు క్రిమినల్సే వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళ గంజా తాగేసి రేపు పొద్దున్న రేప్ చేసినా కూడా వాళ్ళని తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. వీళ్ళకి అందరు సపోర్టు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వైసీపీ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, దళితుల్ని కొట్టేస్తున్నారు అని చెప్పి. మరి ఆ రోజు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారు, ఆయన దళితుడే, పోలీసు వాళ్ళే కొట్టిర్రు, పిచ్చోని చేసిర్రు, మొత్తానికి చంపేశారు. మరి ఇప్పుడు లేస్తున్న నోరులో అప్పుడు ఎందుకు లేవ్వలేదు? నేను అదే అడుగుతున్నాను వాళ్ళని, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళని. అప్పుడు మరి ఆ దళితుడిని చంపేసి పిచ్చోని చేసి చంపేస్తే డాక్టర్ సుధాకర్ గారిని, అప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? అంతే కదన్నా. అంతే. అక్కడ దళితులను కాదు చెప్తున్నాం కదా, నా కూటమి ప్రభుత్వానికి ఓట్లేసిన వాళ్ళందరూ అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అందరం కలుపుకుని వెళ్తాం. ఎవడిక్కడ పెద్దోడెవడేం లేడు, ఎవడైనా ఒకటే ఈ కూటమి ప్రభుత్వానికి.
తప్పు చేస్తే నేను తప్పు చేసినా నన్ను ఖండిస్తారు. ఇప్పుడు రీసెంట్లీ మొన్న ఈడు చేబ్రోల్ కిరణ్ పాపం వైఎస్ భారతి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఏమైంది? లోపల మింగిరు అని తీసుకుపోయి. మా కార్యకర్త తప్పు చేసినా కూడా మేము తీవ్రంగా ఖండిస్తాం. మరి వైసీపీ వాళ్ళ రూపాయి శ్యామల తెలుసా నీకు? తెలుసు. శ్యామల ఏం చేసింది? బెట్టింగ్ ప్రమోషన్లు చేసింది. ఆ రూపాయి శ్యామల అన్ని యూట్యూబ్ ఛానల్లో ఆమె తమ్నేల్ వేసిర్రు, ఆమె ఫోటో. మరి వైసీపీలో ఎందుకు వేయలేదు? ఈ బెట్టింగ్ ప్రమోషన్లు చేసుకుని చాలా మంది జీవితాలు నాశనం చేసిన ఈ సోషల్ మీడియాలో ఈ రూపాయి శ్యామల మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేస్తుంది. ఈమె అర్హత ఎంత? ఈమె స్థాయి ఎంత? పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో బాత్రూములు కడగడానికి కూడా పనికిరాదు ఈ రూపాయి శ్యామల. ఇలాగే అన్న గత ప్రభుత్వంలో బోరుగడ్డ అనిల్ అన్నట్టు ఒకడు ఉండేటోడు, ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు. ఏమైంది? బాగా నూకిరి లోపడేసి. శ్రీరెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడింది. ఏమైంది? చెప్తున్నా కదా, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.